తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇప్పుడు గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ. నమస్కారం అమ్మ. గురుగారు, 2025లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాము. ఇవే కాకుండా దేశాల మధ్య కూడా యుద్ధాలు చూస్తున్నాం. మొన్న మనం చూసాం ఇండియా పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా. ఇలాంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే అంటే మున్ముందు ఎలా ఉండబోతోంది, ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం ఏమన్నా రాబోతుందా అనేటువంటి భయానక పరిస్థితుల్ని కూడా ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం మున్ముందు అసలు ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది? నిజంగా మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందంటారా? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించిన, విశ్వప్రలయం ఏర్పడ్డా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోంది అని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞాన వాక్కులు మళ్ళీ మళ్ళీ నిజమవుతున్నాయేమో. అందుకే మీరన్నట్టు ప్రపంచంలో ఒక దేశం మధ్య మరో దేశం మధ్య అశాంతి పెరిగిపోతుంది. కలియుగంలో 5125 సంవత్సరాలు పురస్కరించుకున్నాం. మనం క్రీస్తు శకం 2125లో ఉన్నాం, కానీ కలియుగ శతాబ్దంలో మనం 5125 సంవత్సరాలు పురస్కారం అయిపోయింది. అంటే మొదటి పాదంలోనే అధర్మం పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది. వీటిని సమతాస్థితికి తెచ్చుకునేందుకు భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ చెప్పిన మాట, తనను తాను స్పృశించుకుంటూ పరిత్రాణాయ చ సాధూనాం వినాశాయ చ దుష్టం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. నన్ను నేను స్పృశించుకుంటూ ప్రతి యుగంలో దుష్టులను శిక్షించడానికి, సజ్జనుల్ని సంరక్షించడానికి మళ్ళీ అవతార విశేషంగా వస్తానని చెప్పాడు. ఈ కలియుగంలో మొదటి పాదంలోనే అధర్మం ఎక్కువైపోతున్నటువంటి సందర్భమేమో గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు. ఏమని చెప్పారు? కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు నవగ్రహంబుల నడక మారేను. అందుకే మనం వేస్తున్న గణితాలకు కూడా దొరకకుండా గ్రహాల యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతున్నాయి, విపరీతమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి సింహరాశిలో కేతువు, అంగారకుడు, కుజుడు, వీరికి సంబంధించినటువంటి స్థితిగతి వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి తద్వత్ విశ్వావసావబ్ధే మధ్య సర్షార్ఘవృష్టయ ప్రచురా చోర రాఘాచ నృపాలోపం సమన్విత. ఈ విశ్వావసునామ సంవత్సరం అంటేనే విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు, కరువు కాటకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రచురాచూర రోగాచ, దొంగల భయం కూడా అధికంగా ఉంటుంది. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ప్రపంచం మొత్తం కూడా కరువుతో పాటుగా ఈ యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వస్తుందనే విశ్వావసునామ సంవత్సరానికి పేరు. దానికి తగ్గట్టుగానే పరిస్థితులన్నీ 2-3 మాసాలైంది ఉగాది పర్వదినాన్ని మనం జరుపుకొని, అప్పుడే ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. గురుదేవుల కాలజ్ఞానంలో మరో గొప్ప మాట చెప్పారు. ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం అనంతరే అనంత నిత్యే రక్తపాతౌ రణరంగ భూమౌ భీభత్సః ప్రపంచ స్థితి. గురుదేవుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో మొట్టమొదటి శ్లోకం ఇది. మన తెలుగు సంవత్సరాలు ప్రభవ పార్థివ ఇలా చెప్పుకుంటూ ఉంటాం, 60 సంవత్సరాలు. ప్రభవ పార్థివ మధ్యేషు బహుప్రళయం నిశ్చయం. ఈ ప్రభవ పార్థివ అనేటువంటి సంవత్సరాలు సుమారు 1987, 88 ఈ సందర్భంలో వచ్చాయి. మళ్ళీ ప్రభవ పార్థివ అన్నటువంటివి రాబోయే 2047, 48 సంవత్సరాల్లో రాబోతూ ఉన్నాయి.
నా లెక్క ప్రకారం యుద్ధపూరితమైనటువంటి వాతావరణాలు ఒక దేశం మధ్య మరో దేశం మధ్య, రష్యా ఉక్రెయిన్ అవ్వచ్చు, భారతదేశం పాకిస్తాన్ అవ్వచ్చు, లేదా చైనా అవ్వచ్చు, ఉక్రెయిన్ అవ్వచ్చు, పాలస్తీనా అవ్వచ్చు, దక్షిణ కొరియా అవ్వచ్చు, ఇలాగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశం మరో దేశంతో చిన్న చిన్న తగవులు పడుతూ సుదీర్ఘకాలం పాటు ఇవన్నీ కొనసాగుతాయి. 2047-48 దశకం వచ్చే నాటికి మరో ప్రపంచ యుద్ధం మొదలు కాబోతుంది. రాబోయేటువంటి 20 సంవత్సరాల లోపే ఒక ప్రపంచ యుద్ధానికి మనంతా కూడా సన్నద్ధం కావాలి. అణ్వాస్త్రాల్ని తయారు చేసుకుంటున్నటువంటి దేశాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రపంచం మీద అణ్వాస్త్ర ప్రయోగం మళ్ళీ జరగబోతుంది. విపత్తులు రాబోతున్నాయి. అంతెందుకు 2025వ సంవత్సరంలో మనం ఉన్నాం. అవును, గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి రాబోయేటువంటి 5-6 సంవత్సరాలకు అటు ఇటుగా, అంటే 2030-31 మధ్యలో అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా దేశం ఒక గొప్ప విపత్తును ఎదుర్కోబోతుంది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా 5-6 సంవత్సరాల తర్వాత ప్రపంచ పటంలో కనబడకపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి గొప్ప విభత్సకరమైనటువంటి విపత్తుల్ని మనం చూడబోతున్నాం. ఆ విధమైనటువంటి స్థితిగతుల్లో జీవన విధానం ఉండబోతుంది. కాబట్టి ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాతో సహా ప్రపంచంలోని ఎన్నో రకాలైనటువంటి నగరాలు, ఎన్నో రకాలైనటువంటి దేశాలు తుడిచిపెట్టుకోబోతున్నాయి. సనాతన ధర్మానికి పట్టుగొమ్మైనటువంటి భారతావని మాత్రమే మళ్ళీ సస్యశ్యామలంగా పరిడవిల్లేటువంటి రోజులు ఈ కలియుగంలో రాబోతున్నాయి. కలియుగంలో 5125 సంవత్సరాలు పురస్కరించుకున్న తరుణంలోనే ఈ విధమైనటువంటి స్థితిగతులు ఉన్నాయంటే సమీపమైనటువంటి భవిష్యత్తు ఎంత తీవ్రతరంగా ఉండబోతుందన్న విషయాన్ని మనం గుర్తించుకోవచ్చు. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి కాలజ్ఞానంలో మరొక్కసారి ఈ మాట చెప్పారు. అసలు గురుదేవుల యొక్క కాలజ్ఞానంలోనే రక్తపాతౌ రణరంగ భూమౌ బీభత్సః ప్రపంచ స్థితి అని మొదటి శ్లోకంలోనే చెప్పినటువంటి అంశాన్ని మనం గుర్తెరగచ్చు. గురువుగారు, మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అంటే స్వయంగా ఇండివిజువల్గా ప్రతి మనిషి చేసేది కూడా మన పంచభూతాలకి అలాగే మన ప్రపంచం బాగుండడానికి కూడా చేయొచ్చు. కాబట్టి ఇండివిజువల్గా ప్రతి ఒక్క మనిషి ఏం చేయొచ్చు అంటారు? విశేషించి విశ్వ మానవాళి కోసం, విశ్వ మానవ శాంతి కోసం మనం అనునిత్యం చేయవలసినవి ఏంటంటే ఇలాంటి అణ్వాస్త్ర ప్రయోగాలు అవ్వచ్చు, ఇలాంటి యుద్ధపూరితమైనటువంటి వాతావరణం అవ్వచ్చు, ఇవేవి కూడా కలగకుండా ఉండటానికి, విశ్వ మానవాళి కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి దైవ ఆరాధన చాలా విశేషవంతమైంది. అందులో కూడా ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. సత్యవాక్ పరిపాలన మనం చేయాలి. ఎన్నో రకాలైనటువంటి పూజలు, క్రతువులు, యజ్ఞయాగాది క్రతువులు ఇవన్నీ చేసే కంటే కూడా ఈ కలియుగంలో మనిషి యొక్క ప్రవర్తన వైదికమైనటువంటి మార్గాల్లో నడుచుకోవటం, అవైదికమైనటువంటి పరిస్థితులను పక్కన పెట్టడం వల్ల ఈ కలియుగంలో ఈ కలిమాయ నుండి మనల్ని మనం దూరం చేసుకోగలుగుతాం. కలిమాయా పురుషుడికి దూరంగా ఉండాలంటే మనందరికీ కష్టమైంది కావచ్చు. ఒక చెప్పినా కూడా దాన్ని ఏమంటారు, అవహేళన చేస్తున్నట్టు అనిపించవచ్చు. ఈ కలిమాయా పురుషుడు ఎక్కడయ్యా ఉంటాడంటే అసత్యం ఆడే చోటు ఉంటాడు, జూదం ఆడేటువంటి చోటు ఉంటాడు, డబ్బు అధికంగా ఉన్నటువంటి చోటు ఉంటాడు, బంగారం ఉన్నటువంటి చోటు ఉంటాడు. ఇలాంటి కలిమాయా పురుషుడికి చోటు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి దుర్గుణాల్ని మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే కలియుగాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ కలి మన మేధస్సు మీద, మన శరీరం మీద, మన దేహం మీద కూర్చుంటే మనిషి విచక్షణ లేకుండా ఇదైపోతాడు. ఎందుకు? పాండవుల వంశీయుడైనటువంటి అర్జునుడు మనకు బాగా తెలుసు. అర్జునుడు కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కుమారుడైనటువంటి పరీక్షిత్తే కలిమాయకు లోబడినటువంటి పరిస్థితి వల్ల సర్పకాటు వల్ల చనిపోయాడు. సో సామాన్యమైనటువంటి మానవ మాత్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే కలిమాయకు లోబడకుండా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ సత్యవాక్ పరిపాలన చేస్తూ ఉండటం వల్ల ఇదే ప్రపంచ దేశాల్లో భారతావని
అగ్రగామిగా ఉండటంతో పాటు ప్రపంచంలో 200కు పైచీలకు దేశాలు ఉన్న సనాతన ధర్మం మళ్ళీ పరిడవిల్లుతూ ప్రపంచ దేశంలోని జనాభా ఇంకా మిగిలి ఉందంటే సింహభాగం మొత్తం మళ్ళీ భారతావని అవుతుంది. అందుకే మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, కల్కి ఇలాంటి అవతార స్వరూప విశేషాలతో దశావతార మూర్తులు మళ్ళీ వచ్చాయంటే ఈ భారతావని నుంచి వచ్చాయి. అందుకే ప్రపంచ దేశాల్లో భారతావని మాత్రమే మళ్ళీ పరిడవిల్లేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ దేశాలకు ముప్పు ఉన్నట్టుగా గురుదేవుల కరజ్ఞానాన్ని అనుసరించి మనం చెప్పొచ్చు. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ జై.